కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మా అధినేత రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగిరేసి 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడంతో పాటు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ ప్రజలకు, ఈ దేశ పౌరులకు, ఈ దేశంలో ఉండేటువంటి అన్నార్థులకు, అభాగ్యులకు రక్షణ కల్పించే, హక్కులు కల్పించే ఒక గొప్ప రాజ్యాంగాన్ని కూడా తీసుకొచ్చి ఆ రాజ్యాంగం వెలుగులోనే ఈ దేశ పార్లమెంట్ అయినా, అసెంబ్లీలైనా, అది రాజ్యసభ అయినా, శాసన మండలి అయినా ప్రజలకు మేలు చేసే, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమాన్ని అందించే ఒక సంక్షేమ రాజ్యంగా, సంక్షేమ దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దడంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది. అనేక సంస్కరణలు తీసుకురావడంతో పాటు, బ్యాంకులను జాతీయం చేయడంతో పాటు, రాజభరణాలు రద్దు చేయడంతో పాటు, హరిజన గిరిజన హక్కుల పరిరక్షణతో పాటు ఆయా వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అనేక సంస్కరణలతో పాటు అనేక రకాల ప్రయత్నాలు కూడా చేసింది. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ 140వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈ దేశ ప్రజలు మొత్తం కాంగ్రెస్ ఈ దేశంలో అధికారంలో ఉంటే అణగారిన బడుగు బలహీన వర్గాలకు ఎంత రక్షణ ఉండేదో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయటం అంటేనే ఈ దేశాన్ని అధోగతి పాలు చేయటంలో, ఈరోజు ఉపాధిని కొల్లగొట్టేటువంటి దాంట్లో బీజేపీ ముందుకు పోతుంది. బీజేపీ ఉపాధిని ధ్వంసం చేస్తుంది, బుక్కడి భూమిని కూడా గుంజుకుంటుంది. ఇలా ప్రజలకు గూడు నీడ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఈ దేశంలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి గొప్ప ఆదర్శమైనటువంటి పరిపాలన అందించినటువంటి కాంగ్రెస్ విధానాలకి తీసేసి ఇవాళ మనువాద విధానాల్ని, నియంతృత్వ విధానాల్ని తీసుకొచ్చేటువంటి ఆలోచనలో బీజేపీ పోతుందని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ జిల్లా ప్రజలకు, ఈ నియోజకవర్గ ప్రజలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈ దేశానికి శ్రీరామ రక్ష అది గాంధీ కుటుంబమే. సోనియా గాంధీ, ఆ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రమే ఈ దేశ ప్రజల కోసం నీతిగా, నిజాయితీగా, చిత్తశుద్ధితో పనిచేస్తారు. దానికి కాంగ్రెస్ పార్టీ శరణ్యం అని చెప్పేసి ప్రజలు మరొక్కసారి గుర్తు చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి నియంతృత్వ పాలనను, నరేంద్ర మోడీ పాలనను, బీజేపీ పాలనను గద్దెదించి ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుంటేనే ప్రజల హక్కులు పరిరక్షించబడతాయి, ప్రజల అన్ని రకాల హక్కుల్ని పరిరక్షిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటున్న మా మండల పార్టీ అధ్యక్షుడు యేసుపాదం గారు, అట్లాగే సీనియర్ నాయకులు రాఘవరెడ్డి గారు, అట్లాగే టౌను బాధ్యులు లింగాల వెంకన్న గారు, మున్సిపల్ చైర్పర్సన్ రజిత శ్రీనివాస్ గారు, మా మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుకన్యక్క గారు, ఇక్కడ పాల్గొన్నటువంటి సర్పంచులు, ఎంపీడీసీలు, కౌన్సిలర్లు, నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు ఘనంగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సాధ్యమైన మేరకు గ్రామాల్లో కూడా జరుపుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.